వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ తీరాన 5,000 కోట్ల డ్రీమ్ ప్రాజెక్టుకు సాకారం. భోగాపురం విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన పీఎం మోదీ. పూణేలో హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు. స్వరాజ్యం అంటే మన భాష, మన పాలన, మన సంస్కృతి. తమిళ సంస్కృతికి, ధర్మ పాలనకు ప్రతీక సెంగోల్. తిరుచెందూరు స్థల పురాణం పుస్తకావిష్కరణలో నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు. రాజ్యాంగానికి లోబడే దేశంలో ఎన్నికలు. 17 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశామన్న సిఎసి. కావేరీ వివాదంపై సుప్రీంకోర్టుకు తమిళనాడు. ఆల్ పార్టీ భేటీ, న్యాయ నిపుణులతో చర్చించానికే నిర్ణయమన్న సీఎం డీకే. పీఎం శ్రీ పథకంపై యూడీఎఫ్ ప్రభుత్వం యూటర్న్. కేరళ ప్రతిపక్ష నేత పినరాయి విజయన్ ఘాటు విమర్శలు. దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ దుర్వినియోగం కాకూడదు. తిలక్ ఆలోచనను యువత అర్థం చేసుకోవాలన్న అజిత్ దోవల్. జగన్ పర్యటనకు జనాలు స్వచ్ఛందంగా వస్తే కేసులు పెడతారా? ప్రభుత్వంపై గవర్నర్కు లేఖ రాశానన్న బొత్స. తెలంగాణ పెట్టుబడులకు అత్యంత సురక్షిత ప్రాంతం. సిఐఐ ఉత్తర భారత ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం. ప్రతి కార్యకర్త వన్ మ్యాన్ ఆర్మీలా పనిచేయాలి. పార్టీ శ్రేణులకు సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు. తెలంగాణలో వార్తను వార్తగా రాసే పరిస్థితి లేదు. మీడియా తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. పసిడి ప్రియులకు షాక్. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రవాణా రంగాల చరిత్రలో మరొక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల స్వప్నమైన విశాఖపట్నం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. సుమారు 5,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో అత్యంత ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న ఈ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర భవిష్యత్తు రూపురేఖలను మార్చే ఒక కీలక గ్రోత్ ఇంజిన్ గా నిలవనుంది. విమానాశ్రయం ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. గిరిజనుల సంక్షేమం, స్వాతంత్ర్య పోరాటం కోసం తన ప్రాణాలను అర్పించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జన్మించిన ఈ పవిత్ర భూమిపై ఈరోజు కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ हमेशा भविष्य की सोच रखने वाला प्रदेश रहा है. सॉफ्टवेयर, आईटी और टेक सेक्टर में आंध्र के युवाओं ने पूरी दुनिया में अपना डंका बजाया है और इसलिए सरकार यहां के टैलेंट को आंध्र प्रदेश की डेवलपमेंट पावर से जोड़ना चाहती है.
మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగే రాష్ట్రం. సాఫ్ట్వేర్ కానీ, ఐటీ కానీ, టెక్ రంగాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ యువత ప్రపంచవ్యాప్తంగా తన ప్రతిభను చాటుకున్నారు. అందుకే ఇక్కడ యువత తాలూకా ప్రతిభను ఆంధ్రప్రదేశ్ తాలూకా అభివృద్ధి శక్తితో అనుసంధానం చేయాలని ప్రభుత్వం కోరుకుంటుంది. हमारे टैलेंटेड युवाओं की प्रतिभा का लाभ आंध्र प्रदेश और देश को ज्यादा से ज्यादा मिले, ये बहुत आवश्यक है. इसके लिए हमारा फोकस अब सेमीकंडक्टर जैसी फ्यूचरिस्टिक टेक इंडस्ट्री पर है. विशाखापट्टनम में नए सेमीकंडक्टर प्लांट का शिलान्यास इसी दिशा में एक बहुत बड़ा कदम है. మన ప్రతిభావంతులైన యువత సామర్థ్యం ఆంధ్రప్రదేశ్కే కాకుండా దేశానికి మరింత ఉపయోగపడాలి. అందుకే ఇప్పుడు మా దృష్టి సెమీకండక్టర్ వంటి ఫ్యూచరిస్టిక్ టెక్ ఇండస్ట్రీస్ పై ఉంది. విశాఖపట్నంలో కొత్త సెమీకండక్టర్ ప్లాంట్ తాలూకా శంకుస్థాపన ఆ దిశగా ఒక గొప్ప అడుగుగా నేను భావిస్తున్నాను. चंद्रबाबू के नेतृत्व में हमारा आंध्र अब सॉफ्टवेयर के साथ साथ मैन्युफैक्चरिंग का भी हब बनेगा. इससे आंध्र में फ्यूचरिस्टिक जॉब्स तैयार होगी, टेक इंडस्ट्रीज के लिए नया वातावरण तैयार होगा. వెంటిలేటర్ పైన ఆంధ్రప్రదేశ్ ఆక్సిజన్ ఈ రోజు నిలబెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆంధ్రుల సెంటిమెంట్ విశాఖ ఉక్కు నిలబెట్టింది ఎవరని గట్టిగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎవరు ఎవరు విశాఖ రైల్వే జోన్ మంజూరు చేసి విభజన హామీని నెరవేర్చింది ఎవరు? పోలవరానికి సాయం చేసి గాడిన పెట్టింది ఎవరు? రాజధానికి నిధులిచ్చి పండ్లున్న చెట్టుకి రాళ్ళేస్తారంట. కష్టపడే కుటుంబ సభ్యుడు, తండ్రి కావచ్చు, పెద్ద కొడుకు కావచ్చు, అందరూ అతని మీద పడతారు. నువ్వు ఎక్కువ కష్టపడు, ఎక్కువ తిట్లు తింటావు. అలాంటిది మనం ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చాం? భారతదేశం ఒక పరిస్థితిలో బంగారాన్ని కూడా తాకట్టు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల నుంచి దశాబ్దం పైనుంచి మూడోసారి ప్రధానమంత్రిగా ఆయన ఈ రోజున మన స్వాతంత్ర్య సమరయోధుడు లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్ భారత స్వాతంత్ర్య ఉద్యమానికి కొత్త దిశను చూపారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. పూణే పర్యటనలో ఉన్న ఆయన లోకమాన్య తిలక్ సాంస్కృతిక జాతీయవాదానికి పునాది వేశారని కొనియాడారు. సాంస్కృతిక సార్వభౌమత్వమే అసలైన స్వరాజ్యానికి పునాది అని, నేటి భారత్ కూడా అదే మార్గంలో పయనిస్తుందని స్పష్టం చేశారు. పూణేలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతాను అని తిలక్ ప్రకటించిన ఆ అద్భుత క్షణాలను గుర్తు చేసుకున్నారు. నిజమైన స్వరాజ్యం అంటే కేవలం బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం పొందడం మాత్రమే కాదని, మన భాష, మన పాలన మరియు మన సంస్కృతిని కాపాడుకోవటమేనని తిలక్ నమ్మారని అమిత్ షా అన్నారు. तिलक महाराज स्वातंत्र संग्राम को एक नई दिशा में एक नया अर्थ देने के लिए उन्होंने एक महान उद्घोषणा की, स्वराज मेरा जन्मसिद्ध अधिकार है. इस देश की जनता को स्वराज कोई दे नहीं सकता. इस देश की जनता का यह अधिकार है और उसको हम प्राप्त कर रहेंगे. पुनेरी पगड़ी पहनकर जब वो गौरव के साथ वो बात बोले होंगे, मैं कई बार आंख बंद कर सोचता हूं कैसा दैदीप्यमान वो पल होगा जब उन्होंने अमर वाक्य घोषित किया होगा. यही भूमि से शिवाजी महाराज ने स्वराज की घोषणा की थी. उस वक्त उन्होंने कहा था स्वराज मतलब शासन नहीं, सिर्फ शासन नहीं, स्वराज मतलब हमारा शासन, हमारी भाषा, हमारी संस्कृति और हमारा धर्म, ये जब प्रस्तापित होता है तब ही पूर्ण स्वराज की प्राप्ति होती है. और तिलक महाराज ने भी अपने जीवन में
स्वराज के आंदोलन के साथ, स्वतंत्रता के आंदोलन के साथ जनता को जोड़ने का काम किया और उन्होंने स्वतंत्रता आंदोलन में एक नए प्रकार के राष्ट्रवाद का जन्म दिया, सांस्कृतिक राष्ट्रवाद का। राष्ट्रवादी कई लोग हुए, मगर तिलक महाराज ने जब गणपति उत्सव और शिवाजी महोत्सव शुरू किया, उन्होंने राष्ट्रवाद को देखते देखते सांस्कृतिक राष्ट्रवाद में बदलने का काम किया। उन्होंने आने वाले दिनों में देश के चलने की दिशा भी तय कर दी और कहा कि ये देश जब भी आजाद होगा इस रास्ते पर चलेगा। और वो व्यक्ति की दूरंदेशी देखिए, आज देश सांस्कृतिक राष्ट्रवाद के रास्ते पर चल गया है, चल पड़ा है। अब उसको कोई वापिस नहीं ला सकता। देश यही रास्ते पे चलता रहेगा। భారత స్వాతంత్ర్య సంకేతమైన తమిళ సంస్కృతిలో విశిష్ట స్థానమున్న చారిత్రాత్మక సెంగోల్ రాజదండం గురించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుచెందూరు స్థల పురాణం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి మూలపడి దాచిపెట్టుబడిన సెంగోల్కు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తగిన గౌరవాన్ని అందించిందని స్పష్టం చేశారు. தமிழ் மொழி, தமிழ் இலக்கியத்தை பற்றி நாம் பல இடங்களில் பேசுகிறோம். இந்த சைவ திருமுறைகளில் உள்ள தமிழ் வளத்துக்கு ஈடே இல்லை. ஏதோ பண்டிதர்கள் மட்டுமே படித்து பண்டிதர்களுக்கே உரிய என்று நினைத்து கொண்டிருந்த தமிழை சாதாரண மக்களுக்கும் தெரிந்து கொண்டு பாட இந்த திருமுறைகள் உதவி செய்தன. புதிதாக நிறுவிக்கப்பட்ட நாடாளுமன்ற அந்த பரிசரத்தில் ஆதீனங்களுடன் தானும் சென்று அந்த செங்கோலை வைக்கப்பட்டதை நாம் மறக்க முடியாது. நான் இங்க அரசியல் பேசல. பாரத நாடு சுதந்திரம் அடைந்த போது கொடுக்கப்பட்ட அந்த செங்கோல் எங்கேயோ மறைந்து கிடந்த அந்த நிலையில புதிதாக நிர்வகிக்கப்பட்ட பாராளுமன்றத்திலே அந்த செங்கோலை எங்கிருந்தோ எடுத்துட்டு வந்து தான் போய் நிறுவல. తమిళనాడులోని కోయంబత్తూరు అమృత యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమానికి భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎన్నికల నిర్వహణ, సాంకేతికత వినియోగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యమైన అమెరికా సైతం తమ ఓటర్ల వ్యవస్థలో తీసుకురాలేకపోయిన మార్పులను భారత్ సునాయాసంగా సాధించిందని తెలిపారు. ఇప్పటికే దేశంలోని 17 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పారు. 65 lakhs plus 20 lakhs, 85 lakhs. Double is 1 crore 70 lakhs and 10 lakhs from Pujya Swamiji. I told you this because it's important for you to know how do you manage. So you manage with technology, with your integrity, with your transparency. And one more line you should remember, because you are an Indian first. Elections in India are held as per the Constitution of India, electoral rolls and instructions of Election Commission. It's all flowing from the Constitution. It's all written. No right, no left. Anybody who does here and there. So Krishna asked for 5 villages, not granted. War erupts. In Sanskrit you call it Ran. Ran erupts. War erupts. And what happened in SIR? The Election Commission asked for 5 things: absent, shifted, dead, duplicate, foreigners. These 5 kind of people should not be in the electoral rolls. Rest everybody above 18 years should be in the roll. But only these 5. Which ones?
ASDDF. You'll remember this? United States of America prepares a bill. Bill means when you make an act, present it before the body, it is called as a bill. Once it is passed, it is called as an act. Okay? So a bill is prepared and presented before the House of Representatives in America. The name of the bill is United States of America, US, Safeguard American Voter Eligibility, SAVE, US SAVE Act. And what does the bill say? కర్ణాటక రాజధాని బెంగళూరు నగర రూపురేఖలను మార్చేందుకు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లెట్స్ జస్ట్ క్లీన్ బెంగళూరు ఫ్రీడమ్ ఫ్రేమ్ ఫెస్ట్ అనే నెల రోజుల భారీ పారిశుద్ధ్య ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించారు. నగరంలోని రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త, నిర్మాణ వ్యర్థాలను నిర్మూలించడమే లక్ష్యంగా ఈ డ్రైవ్ ను చేపట్టారు. ఇదే సమయంలో కావేరీ జలాల పంపిణీపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు వస్తున్న వార్తలపై సీఎం డీకే స్పందిస్తూ కర్ణాటక ప్రయోజనాల పరిరక్షణకు సర్వపక్ష నేతలు, న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాతే తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ಕೇಂದ್ರ ಸಚಿವರಾದಂತ ಸೋದರಿ ಶಿವಭಕ್ತನವರೇ, ಕೃಷ್ಣ ಬೈರೇಗೌಡರೇ, ವಿಶ್ವನಾಥ್ ಅವರೇ, ನಮ್ಮ ಹಿರಿಯರಾದಂತ ಜಾರ್ಜ್ ಸಾಹೇಬ್ರೆ, ಶ್ರೀನಿವಾಸ್ ಅವರೇ, ಎಲ್ಲ ಅಧಿಕಾರಿಗಳೇ, ಮಾಧ್ಯಮ ಮಿತ್ರರೇ, ಎಲ್ಲ ಸ್ವಚ್ಛತೆಗೆ ಶಕ್ತಿ ಕೊಡಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಬಂದಂತ ಎಲ್ಲ ಮುಖಂಡರುಗಳೇ, ಮಹಾತ್ಮ ಗಾಂಧೀಜಿಯವರು ಸ್ವಚ್ಛತೆಯೇ ದೇವರು ಅಂತ ಹೇಳಿ ನಮ್ಗೆಲ್ಲ ಮಾರ್ಗದರ್ಶನವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ನೋಡಪ್ಪ, ಬಿಜೆಪಿಯವರು ಸ್ನೇಹಿತರು ಆರೋಪ ಮಾಡ್ತಾರೆ. ಪಾಪ ನಾನು ಅವರೇ ಸಲಹೆ ಕೊಟ್ಟಿದ್ದು ಆಲ್ ಪಾರ್ಟಿ ಮೀಟಿಂಗ್ ಕರಿಬೇಕು ಅಂತ. ಇನ್ನ ನೀರು ಬಿಟ್ಟಿಲ್ಲ. ಆದ್ರೆ ಸಾಯಂಕಾಲದಷ್ಟೊತ್ತಿಗೆ ನೀರು ಬಹುಶಃ ಒಂದು ಡ್ಯಾಮ್ ತುಂಬುವಂತ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿ ಬಂದ್ಬಿಟ್ಟಿದೆ. ನೀರನ್ನು ನಾನು ಹಿಡ್ಕೊಳಕ್ಕೆ ಆಗುದಿಲ್ಲ. ನಾಳೆ ನಮ್ಮೆಲ್ಲ ಆಗ್ಲೇ ತಮಿಳುನಾಡವರು ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ತಯಾರು ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಅಂತೇಳಿ ಇವತ್ತು ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಕೂಡ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. 36ರಿಂದ 39 ಕ್ಯೂಸಿಕ್ ನೀರು ಬೆಂಗಳೂರು ನಗರಕ್ಕೆ ಬರ್ತಾ ಇದೆ. ಬೆಂಗಳೂರಿಗೆಲ್ಲ ನಮ್ಮ ಕಾವೇರಿಲಿ ಹರಿತಾ ಇದೆ. ಅವ್ರು ಕೊಟ್ಟಿರೋದು 3600. ಆದ್ರೆ ವಿರೋಧ ಪಕ್ಷದವ್ರಿಗೆ ಚರ್ಚೆ ಮಾಡಿ, ಕಾನೂನು ತಜ್ಞರ ಚರ್ಚೆ ಮಾಡಿ ನಾಳೆ ತೀರ್ಮಾನವನ್ನ ಮಾಡ್ತೀವಿ. కేరళ రాజకీయంలో కేంద్ర ప్రభుత్వ పీఎం శ్రీ పాఠశాల పథకం మళ్లీ తీవ్ర దుమారం రేపుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీఎం శ్రీ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ కూటమి తీరా అధికారంలోకి రాగానే దాన్ని అమలు చేయడానికి సిద్ధపడడంపై ప్రతిపక్ష నేత పినరాయి విజయన్ నిప్పులు చెరిగారు. యూడీఎఫ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారి నైతిక విలువలకే పెద్ద మచ్చ అని ఆయన విమర్శించారు. എൽഡിഎഫ് സർക്കാർ ഈ പുത്തൻ വിദ്യാഭ്യാസ നയത്തിന്റെ ഭാഗമായുള്ള കായികവൽക്കരണ നടപടിയോട് യോജിച്ചിരുന്നില്ല. അതുകൊണ്ട് തന്നെ PM ശ്രീ പദ്ധതി നടപ്പാക്കുന്നതിന് LDF സർക്കാർ സന്നദ്ധമായിരുന്നില്ല. ആ PM ശ്രീയുടെ ഭാഗമായിട്ട് ഏതെങ്കിലും തരത്തിലുള്ള കേരളത്തിലെ വിദ്യാഭ്യാസ രംഗത്തെ മാറ്റം ഉണ്ടാക്കണമെന്നും LDF ആഗ്രഹിച്ചിരുന്നില്ല. യഥാർത്ഥത്തില് MOയുടെ കാര്യം നേരത്തെ തന്നെ വ്യക്തമാക്കിയതാണ്. അത് PM ശ്രീ പദ്ധതി നടപ്പാക്കുന്ന ഭാഗമായിരുന്നില്ല. എന്നാൽ വിദ്യാഭ്യാസ മേഖലയിൽ ലഭിക്കേണ്ട ഇതുമായി യാതൊരു ബന്ധവുമില്ലാത്ത കാലാകാലമായി ലഭിച്ചുകൊണ്ടിരിക്കുന്ന ఫండ్ తడైన నెల వన్న స్వేచ్ఛ లేదా ఆజాదీ అనే పదానికి యువత నిజమైన అర్థాన్ని గ్రహించాలని భారత జాతీయ భద్రతా సలహాదారు NSA అజిత్ దోవల్ పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం అంటే ఏది పడితే అది చేయటం కాదని, దానికి బాధ్యత, నియంత్రణ తోడవ్వాలని స్పష్టం చేశారు. లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్ జీవితం మరియు ఆనాటి సవాళ్లపై నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తిలక్ అందించిన స్ఫూర్తిని నేటి తరానికి వివరించారు.
लोकमान्य तिलक जी के जीवन को समझना, उनकी गहराइयों को देखना, उसके लिए उस समय के काल, उस समय के मजबूरियां, उस समय की दयनीयता को शायद हम लोग उसकी कल्पना नहीं कर पाते। विशेषकर जो हमारा युवा वर्ग है वो सोचता है शायद भारत हमेशा ऐसा ही था, जिसे हम स्वतंत्रता कहते हैं। शायद उनको लगता है कि स्वतंत्रता केवल वह करने की जो आपकी इच्छा है, स्वतंत्रता ये नहीं थी। जिन लोगों ने स्वतंत्रता के लिए अपने प्राणों को न्यौछावर किया, जिन लोगों ने इसके लिए संघर्ष किया, जिन लोगों ने हमें इसका नेतृत्व दिया, लोकमान्य तिलक उसके सिरमौर थे। उसके उनका जो व्यक्तित्व था, उनका जो समय था, उस वक्त तक वो आवाज उठाने की हिम्मत बहुत लोगों में नहीं थी। लोगों में एक त्रासदी थी, एक पीड़ा थी, एक वेदना थी, एक करा रहा था समाज। लेकिन जो चाहते भी थे कुछ बोलना, वो यही कहते थे कि हम किसी तरह से कोई रास्ता निकालें, बातचीत करके, इनके कुछ संयम का प्रयोग करके, लेकिन वो कठिन रास्ता मुकाबला करके और इसको जीत के ले। ये शायद ये इसका नेतृत्व और इसका भाव उन्होंने ही देश को दिया। दास्ता की बेड़ियों को उन्होंने झंझोड़ने के लिए देश के युवकों और देश की जनता में एक नई चेतना और पौरुष का प्रादुर्भाव किया। వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనపై పసుపు పత్రికలు అవాస్తవ కథనాలు రాస్తున్నాయని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ పర్యటనలో ప్రభుత్వ వైఖరిని, పోలీసుల తీరును తప్పుబడుతూ తాము గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. జైలు వద్ద పోలీసులు తమను అడ్డుకున్న తీరుపై ఆయన విలేకరుల సమావేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనాడు, జ్యోతి, కొన్ని పత్రికలు పోలీసు ప్రభుత్వం ఉన్న వ్యవస్థ, ప్రభుత్వం పోలీసు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి కేసులు పెట్టడమే కాకుండా కొన్ని ఆవాకులు జావకులు కూడా పత్రికలో రాయడం చాలా దురదృష్టకరం. చాలా దురదృష్టం. ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నానంటే, వాస్తవాన్ని రాస్తే పర్వాలే, వాస్తవాన్ని వక్రీకరించి రాయడం అనేది పత్రికలు తగదు. ఇంకో విషయం ఏంటంటే, శాంతియుతంగా నేను వెళ్తున్నప్పుడు ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి పోలీస్ శాఖతో అక్కడ ఒక సబ్ ఇన్స్పెక్టర్ని కొట్టామని చెప్పని, లేకపోతే వారి మీద దౌర్జన్యం చేశామని చెప్పని, లేకపోతే వారిని హత్య చేయడానికి ప్రయత్నం చేశామని కొన్ని నేరపూరితమైన కేసులు పెట్టడం అనేది చాలా దురదృష్టం. నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకా మీ బుద్ధి, ప్రభుత్వం తాలూకు బుద్ధి మారలేదు, ప్రభుత్వం బుద్ధి మారలేదు. ప్రజలు చిత్కరిస్తున్నా సరే, ప్రజలు చీకొడుతున్నా సరే, మీ వ్యవహారాన్ని మారలేదు. పత్రికల తాలూకు వ్యవహారాన్ని ఒక మాట చెప్తున్నాను. ఇవాళ ఈనాడు పత్రికలో నా ఫోటో వేసి, ఎందుకు నేను మాట్లాడుతున్నా అంటే, నా ఫోటో వేసి పోలీసులపై బస్సు బెదిరింపులు. నా రాజకీయ జీవితంలో వచ్చి నన్ను ఎవరు బెదిరించలేదు, నేను ఎవరిని బెదిరించలేదు. వివిధ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ సురక్షిత స్థానమని, తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు పెట్టాలని భారత పరిశ్రమల సమైక్య ఉత్తర భారత ప్రతినిధులను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. తెలంగాణలోని ప్రజాప్రభుత్వం పెట్టుబడులకు రక్షణగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. సిఐఐ ఉత్తర భారత ప్రతినిధులు MCRHRDలో బోధి పెవిలియన్ లో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తమ ప్రభుత్వం తీసుకువచ్చిన పారిశ్రామిక విధానాలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని, మంచి ప్రతిపాదనలతో వచ్చిన వారికి ప్రోత్సాహకాలు ఇస్తున్నామని
తెలిపారు. 30,000 ఎకరాల్లో నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో ఫార్చ్యూన్ 500 కంపెనీల పెట్టుబడులు పెట్టాలనేది తమ ఆకాంక్ష అని తెలిపారు. గత డిసెంబర్లో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ లో 175 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారని వివరించారు. తెలంగాణ రైజింగ్ 2047 పాలసీని గ్లోబల్ సమ్మిట్ లో ప్రకటించిన విషయాన్ని తెలియజేస్తూ ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5% ఉందని, అది 10%గా ఉండాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించారు. సోషల్ మీడియాలో చేసే ప్రతి కార్యకర్త ఒక వన్ మ్యాన్ ఆర్మీలా పదునైన కంటెంట్ తో నిజాన్ని 10 మందికి చేరవేస్తూ ప్రజల్ని చైతన్యం చేయాలని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కేవలం ప్రచారకర్తలుగా కాకుండా ప్రజల గొంతుకగా క్రమశిక్షణతో కూడిన బాధ్యతాయుతమైన డిజిటల్ ప్రతినిధులుగా పనిచేయాలని ఆయన సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోషల్ మీడియా విభాగ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ, నగర అధ్యక్షులతో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన సోషల్ మీడియా విభాగం క్షేత్రస్థాయి నాయకులందరికీ స్వాగతం. సోషల్ మీడియా ప్రెజెన్స్ అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఒక రకమైన ఆర్గనైజ్డ్ దీని కిందికి తీసుకొచ్చాం. గ్రామ స్థాయి వరకు వెళ్ళాం. మీ అందరికీ తెలుసు, ఒక పొలిటికల్ పార్టీగా ఏ రాజకీయ పార్టీకైనా అజెండా పైకి చెప్పినా చెప్పకపోయినా తయారవుతుంది. అధికారంలోకి వచ్చే పార్టీ అయితే దాది ఆచరణలో కూడా కనిపిస్తుంది. అది ప్రజలకు అనుకూలంగా ఉండేది, పేద ప్రజలకు అనుకూలంగా ఉండేది, అలాగే హక్కుల కోసం పోరాడే వాళ్ళకు అనుకూలంగా ఉండేది, ప్రజాస్వామ్య పద్ధతులకు అనుకూలంగా ఉండేది. అయితే అది ప్రజల మన్ననలు ఎక్కువ పొందే అవకాశం ఉంటుంది. ఏ పార్టీ అయితే అధికారమే పరమావధిగానో లేదా తాత్కాలికమైన వాటితో బయటపడుతూ అధికారంలోకి వస్తే చాలు, మనం బాగుంటే చాలు అనుకుంటే పార్టీలు అవి కూడా సర్వైవ్ అవుతుంటాయి, నిలబడతాయి. ఆ రోజుకు వేసిన ఎత్తులతో అవి నిలబడుతుంటాయి, పవర్లోకి రావచ్చు. ఒక క్లియర్ కట్ డివిజన్ లాగా చూస్తే దేశంలో మన రాష్ట్రంలో కనపడినంత ఒక డివిజన్, ఒక మంచి చెడు, ఒక వెలుగు చీకటి, ఇట్లా ఒక క్లియర్ కట్ డివిజన్ పార్టీల మధ్య చూస్తే మన రాష్ట్రంలో మాత్రమే కనపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్థిరమైన, అది పవర్లో ఉన్నా లేకపోయినా ఒక స్థిరమైన రాజకీయ విధానం. రాజకీయం అంటే ప్రజలకు సంబంధించిన విధానాలు, అవే రాజకీయంగా. అధికారం పరమావధి కాదు. అధికారంలోకి వచ్చాక మన లక్ష్యాలు ఏవైతే అనుకున్నామో అవి ఎంతవరకు పూర్తి చేయగలిగాము, ప్రజల కోసం, ప్రజల్లో మమేకమై ప్రజల బాగు కోసం, పేద ప్రజల బాగు కోసం చేయగలమనేదే గీటు. తెలంగాణలో ప్రధాన స్రవంతి మీడియా తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నిజాన్ని నిజంగా, వార్తను వార్తగా రాసే పరిస్థితులు ఏమాత్రం లేవని ఆయన ఆరోపించారు. సమాజంలో సమస్యలపై మీడియా మౌనం వహించడాన్ని ఆయన ఎండగట్టారు. ఇటీవల జరిగిన కొన్ని కీలక ఘటనలను ఉదాహరణగా చూపిస్తూ కేటీఆర్ మీడియా వైఖరిపై సంచలన విమర్శలు చేశారు. ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితి ఇది. వాస్తవం ఏంటి? తప్పు జరుగుతున్నా రాయలేని పరిస్థితి ఉన్నమాట వాస్తవం. తప్పు జరుగుతుందని తెలిసినా రాయలేని పరిస్థితి ఉన్నమాట వాస్తవం. అట్లాగే ఈరోజు మీరు ఆలోచిస్తే దేశంలో ఉన్న మీడియా సంస్థలన్నీ కూడా ఎవరో ఒకరికి ఒత్తాసుగా మారిపోయిన విషయం కూడా వాస్తవం. స్వేచ్ఛగా, నిర్భీతిగా, న్యూట్రల్గా ఉండే పరిస్థితి ఉందా అంటే లేని మాట కూడా వాస్తవం. ద పవర్ ఆఫ్ స్పీచ్ టుడే ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు దోస్ ఇన్ పవర్. ఇట్స్ ఇస్ అ ఫ్యాక్ట్. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అది వాస్తవం. ఎందుకు ఈ మాట ఎందుకంటా ఉన్నా నేను? తెలంగాణనే తీసుకోండి, అక్కడ ఇక్కడ ఎందుకు? తెలంగాణలోనే ఎన్నో సందర్భాలలో వార్తని వార్తగా రాయలేని పరిస్థితి లేదా? ఒక అమ్మాయి మీద లైంగిక దాడి జరిగింది, కేంద్ర మంత్రి గారి కుమారుడు ఈ దుర్మార్గమైన పని చేశాడు అని అమ్మాయి తల్లి తండ్రి వచ్చి కంప్లైంట్ చేస్తే ఏ మీడియా రిపోర్ట్ చేసిందండి? వారం రోజు సోషల్ మీడియానే లేకపోతే అమ్మాయికి న్యాయం జరిగే పరిస్థితి ఉందా? ఈ నేను మాట్లాడుతున్న మాట తప్ప. ఏ మీడియా లగచర్లలో గిరిజనుల మీద అకృత్యాలు జరిగితే ఏ మీడియా రాసింది? నేను ఈ మాట అంటున్నందుకు దయచేసి ఎవరేం అనుకోవద్దు. వాస్తవాలు చెబితే చేదుగానే ఉంటాయి. ఈ రోజున్న పరిస్థితుల్లో డైరెక్ట్ గా శాసనసభలో బయట జర్నలిస్టుల పట్ల అసహనం వ్యక్తం చేస్తే కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ మీడియా ప్రశ్నించిందండి?
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమి విషయంలో విద్యార్థులు కథం దొక్కేదాకా ఏ మీడియా రాసింది? ఎక్కడుంది పరిశోధనాత్మక జర్నలిజం? ఉందా? నేను ఈ మాట అంటే మీలో చాలా మందికి మళ్ళీ నాలో అహంకారం కనబడొచ్చు. నేను ఉన్నట్టుగా అడుగుతున్నా, ఉన్నదా పరిస్థితి? రాసే పరిస్థితి, చెప్పే పరిస్థితి, స్వేచ్ఛగా నిర్భీతిగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనే పరిశోధనాత్మకమైన కథనాలు వస్తున్నాయా? వాస్తవాలు చెబితే నచ్చవు. అందుకే ఏమవుతుంది, ఇప్పుడు మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మొదలు పెడితే వెంటనే కొత్త ఐటీ రూల్స్ వస్తాయి, టెలిగ్రాఫ్ యాక్ట్ అమెండ్మెంట్లు వస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ప్రియులకు షాక్ ఇస్తూ బంగారం ధరలు మళ్లీ పైకి కదిలాయి. శనివారం ఉదయం పసిడి ధరలు స్వల్ప పెరుగుదలను నమోదు చేసినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ అందించిన తాజా వివరాల ప్రకారం ఈరోజు హైదరాబాద్, విజయవాడ నగరాల్లో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ ధర 1,44,610కి చేరుకుంది. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర 1,32,560 వద్ద నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లలో పరిస్థితులు, ద్రవ్యోల్బణం మరియు మార్కెట్ డిమాండ్ ఆధారంగా రోజువారీ పసిడి ధరల్లో ఈ మార్పులు చోటు చేసుకుంటున్నట్లు విశ్లేషకులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ తీరాన 5,000 కోట్ల డ్రీమ్ ప్రాజెక్టుకు సాకారం. భోగాపురం విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన పీఎం మోదీ. పూణేలో హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు. స్వరాజ్యం అంటే మన భాష, మన పాలన, మన సంస్కృతి. తమిళ సంస్కృతికి, ధర్మ పాలనకు ప్రతీక సెంగోల్. తిరుచెందూరు స్థల పురాణం పుస్తకావిష్కరణలో నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు. రాజ్యాంగానికి లోబడే దేశంలో ఎన్నికలు. 17 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశామన్న సిఎసి. కావేరీ వివాదంపై సుప్రీంకోర్టుకు తమిళనాడు. ఆల్ పార్టీ భేటీ, న్యాయ నిపుణులతో చర్చించానికే నిర్ణయమన్న సీఎం డీకే. పీఎం శ్రీ పథకంపై యూడీఎఫ్ ప్రభుత్వం యూటర్న్. కేరళ ప్రతిపక్ష నేత పినరాయి విజయన్ ఘాటు విమర్శలు. దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ దుర్వినియోగం కాకూడదు. తిలక్ ఆలోచనను యువత అర్థం చేసుకోవాలన్న అజిత్ దోవల్. జగన్ పర్యటనకు జనాలు స్వచ్ఛందంగా వస్తే కేసులు పెడతారా? ప్రభుత్వంపై గవర్నర్కు లేఖ రాశానన్న బొత్స. తెలంగాణ పెట్టుబడులకు అత్యంత సురక్షిత ప్రాంతం. సిఐఐ ఉత్తర భారత ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం. ప్రతి కార్యకర్త వన్ మ్యాన్ ఆర్మీలా పనిచేయాలి. పార్టీ శ్రేణులకు సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు. తెలంగాణలో వార్తను వార్తగా రాసే పరిస్థితి లేదు. మీడియా తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. పసిడి ప్రియులకు షాక్. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.